బాబాని నన్ను ప్రేమించినట్లయితే అంటే బాబాని ప్రేమించినట్లయితే నీకు నాకు మధ్యలో ఏది కూడా ఇంకా రావడానికి లేదు. ఏ- ఏమి రాదు. నథింగ్ కెన్ కమ్ బిట్వీన్ యూ అండ్ మీ. కేవలము బాబా మీదే ప్రేమ పెట్టి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఇంకా మధ్యస్థంగా ఇంకోటి వచ్చేటువంటి అవకాశమే లేదు. లవ్ మీ మోర్ అండ్ మోర్ టిల్ యు గెట్ డ్రౌన్డ్ ఇన్ మీ. మీరు అధికాధికంగా ప్రేమిస్తూ నన్ను ఉండండి. అది ఎంత దాకా అంటే పూర్తిగా నీవు నా ప్రేమలో మునిగిపోయేదాకా. డైవ్ డీప్ అండ్ యూ విల్ గెయిన్ ది ప్రైస్‌లెస్ పెరిల్ ఆఫ్ ఇన్ఫినిట్ వన్నెస్. ఇప్పుడు బాబా దీనికి చాలా గంభీరంగా చెప్తూ ఉంటారు. ఈ ప్రేమని కనుక మనం ఒక సముద్రం కింద తీసుకున్నట్టయితే అది నువ్వు ఎంతో అడుగుకి వెడితే గాని నీకు రత్నాలు, వైఢూర్యాలు, డైమండ్స్ ఇవేమీ రావు. అంచేత నువ్వు చాలా డీప్‌గా వెళ్ళాలి. అంటే ఇక్కడ హృదయాంతరాల్లోకి వెళ్ళాలి అని. వనగేశ్వరరావు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. హృదయాంతరాల్లోంచి బాబాని తలుచుకొని మనం చివరి ఆరతిద్దామని. అదే ఆ హృదయాంతరాలలోకి నువ్వు చాలా చాలా లోతుగా వెళ్ళాలి. అలాగ వెళ్ళినప్పుడే నీకు నేను కనిపిస్తాను. నేను అనేవాడిని నువ్వు వన్నెస్ అన్నారు. ప్రైస్‌లెస్ పెరిల్ ఆఫ్ ఇన్ఫినిట్ ఓషన్. ఆ ఇన్ఫినిట్ వన్నెస్ అన్నది బాబా క్యాపిటల్స్‌లో ఉంచారు. దాన్ని అర్థం ఏంటంటే ఆ భగవంతుడిని నువ్వు చేరుకోగలుగుతావు. నీ హృదయాంతరాళలోకి నువ్వు ఎప్పుడైతే చాలా లోతుగా వెడతావో నీ హృదయం అంతా ఇక్కడ ఏమిటి ఒక మనస్సు, హృదయము ఈ 2 ఉన్నాయి. మనస్సు తగ్గిస్తూ ఉండాలి. హృదయంలో ఉన్న ప్రేమని పెంచుకుంటూ ఉండాలి. అంటే పా ప్రాపంచపరమైనటువంటి కోరికలను బాగా తగ్గించుకుంటూ దైవీపరమైన బట్టి ఆ భగవంతుని చేరుకోవాలన్నది ఉద్దేశంతో నీ హృదయాలకు లోతుగా వెళ్ళి ఆ భగవంతుడిని నీలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని తెలుసుకోండి. మీరే భగవంతులు అని అస్మాను బాబా చెప్తూ ఉంటారు. అంటే నీలో భగవంతుడు ఉన్నాడు. అది నువ్వు తెలుసుకోవడమే ఆఖరికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అదే ముక్తికి మోక్షము అన్నారు. అదే నువ్వు అనంతంగా ఉన్నటువంటి నీ హృదయంలోకి వెళుతూ నువ్వు ఆ అనంతమైనటువంటి ఆ పరమాత్మ ఒకటే అన్నటువంటి ఆ ఇన్ఫినిట్ వన్నెస్ అన్నారు. ఎక్కడ పూర్తిగా ప్రపంచం అంతా నిండింది భగవంతుడే. మిగిలిన ఉన్నవన్నీ కూడా నువ్వు కేవలము అది నామమాత్రానికే ఉన్నాయి తప్ప ఉన్నది భగవంతుడు ఒక్కడే అన్నటువంటి ఆ స్థితికి నువ్వు చేరుకోవాలి. ఇఫ్ యూ లవ్ మీ నథింగ్ యెస్. ఇఫ్ యూ లవ్ ఫర్ యూ it is your love for yourself that loses me, and it is your love for me that finds me. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టయితే నన్ను కోల్పోతావు. కానీ ఎప్పుడైతే నన్ను నువ్వు ప్రేమిస్తావో అప్పుడు ఉన్నది నేనే భగవంతుడిని అన్నటువంటిది విషయాన్ని తెలుసుకుంటావు నీ హృదయంలో. When we love from the bottom of our hearts, we give all our good and bad, even our troubles. ఎప్పుడైతే నువ్వు నీ లోంచి నువ్వు ఆ ప్రేమని కనుక నువ్వు నీకు వచ్చినట్టయితే మనలో ఉన్నటువంటి మంచి చెడు అంతా కూడా మనమేమో ప్రేమిస్తున్న వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే భగవంతుడికి ఇచ్చేస్తాం. మంచి చెడు 2 కూడా. ఈవెన్ అవర్ ట్రబుల్స్ మన యొక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఇవి కూడా బాబాకి అర్పించుకుంటాం. ద లవర్ గివ్స్ ఎవ్రీథింగ్ అండ్ డిమాండ్స్ నథింగ్. ఆ విధంగా భగవంతుడికి ఆ ప్రేమికుడు సర్వము అర్పించుకుంటాడు. తనకేమీ అవసరం లేదు అని అంటాడు. మనం సాధారణంగా భగవంతుడిని ఎందుకు ప్రేమిస్తామంటే మనకు కావాల్సినవి మనకి ప్రాపంచపరంగా కావాల్సినవి ఇస్తాడు అన్నటువంటి కోరికలతో మనం సాధారణంగా సామాన్య మానవుడు ప్రేమిస్తూ ఉంటాడు భగవంతుణ్ణి. కానీ ఉల్టా చేయాలి. అంటే నాకేమీ వద్దు, సర్వము నీవే, మంచి చెడు అంతా నీ ఇచ్చ, అన్ని ఇబ్బందులు అన్నీ కూడా నీవే, నువ్వే చేస్తున్నావు, నువ్వే భరించు అని సర్వము నీ హృదయాంతరాలలోంచి ఆయనకు అర్పించుకున్నప్పుడు అది
నువ్వు ఏమి కోరుకోవు ఇంకా. నాకేం అవసరం లేదు అన్న స్థితికి నువ్వొచ్చేస్తావు. లవ్ మీ లైక్ థట్ అండ్ బాబా ఈజ్ యువర్ స్లేవ్. నువ్వు కనుక ఆ విధంగా నన్ను ప్రేమించగలిగినట్టయితే, నువ్వు నేను నీకు ఒక బానిస కింద ఉంటాను అని అంటున్నారు బాబా. ఇంకా ఆయనకి ప్రేమికుడి మీద దయ కలుగుతుంది. ఏమి వీడికి కావాలి అన్నటువంటి కనీసమైనటువంటి మ బ వి 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 అన్నీ కూడా ఆయనే ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఎంచేత నువ్వేమీ కోరుకోవట్లేదు కాబట్టి. నీకు సాధారణంగా నీకు కావాల్సినవేమిటి అవన్నీ ఆయనే ఇస్తాడు. అందుచేత ఆయన నీకు బానిస అయిపోతాడు. లవ్ మీ హోల్ హార్టెడ్‌లీ. హృదయపూర్వకంగా నన్ను ప్రేమించండి. The time is so near that the only thing which will count now is love. న సమయం ఆసన్నమవుతోంది. ఇంక నీకు కావాల్సింది ఒకటే ఒక విషయం ఏమిటంటే లెక్కలోకి వచ్చేది అది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమని నువ్వు లెక్కలోకి తీసుకుంటూ నీ సమయం దగ్గరికొస్తున్న కూడా అంటే సమయం అంటే ఇక్కడ టైమ్ ఈజ్ సో నియర్ అంటే మన జీవితాలు. మన జీవితం అంతిమ స్థితికి అనుకున్నట్టయితే, మన జీవితాలన్నీ కూడా ఆయనకు అర్పించినట్టయితే, మన అంతిమ క్షణాలు దగ్గరికి వస్తున్నాయి. అంచేత ఆ క్షణాలు ముందర వచ్చుతున్నప్పుడు ఇంక దానిలో లెక్కించవలసిందేమిటి? నీకు లెక్కలోకి రావాల్సిందేమిటి? ప్రాపంచపరమైనటువంటి ఆస్తిపాస్తులు అవన్నీవి ఉన్నటువంటి మిగతా నీ బంధువర్గాలకు ప్రేమలో కాదు. అక్కడేమో కేవలము నీకు కావాల్సింది భగవంతుడి యొక్క ప్రేమ. అంచేత మన సమయం దగ్గరికి వస్తున్న కొద్దీ నువ్వేమో భగవంతుడి మీద దృష్టి పెట్టి ఆయనే తీవ్రంగా ఆయన్నే ఒక్కడినే ప్రేమించుకుంటూ మిగతావన్నీ హృదయం అంతా పూర్తిగా ఆయన్నే నింపుకుంటూ మిగతా వాళ్ళు అన్నీ వదిలిపెట్టేసాయి. దట్ ఈస్ వై ఐ హావ్ బీన్ టెల్లింగ్ యూ ఆల్ టు లవ్ మీ మోర్ అండ్ మోర్. అందుకనే బాబా చెప్తున్నారు అస్తమానం ఏమని? నన్ను అధికాధికంగా నన్ను ప్రేమించండి అని. లవ్ మీ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ మీ. ఎంత దాకా ఆయన మనం ప్రేమించగలుగుతామో అంత మనకి ఆయన యొక్క ఉనికిని మనం కనుగొనగలుగుతాం. ఫ్రమ్ యూ ఐ వాంట్ నో సరెండర్, నో మైండ్, నో బాడీ, నో పొజిషన్స్, ఓన్లీ లవ్. బాబా మళ్ళీ చెప్తున్నారు. మీరే నాకు సమర్పితం అవ్వక్కర్లేదు. నీ మనసు నాకు అక్కర్లేదు. నీ శరీరం నాకు అక్కర్లేదు. నీ యొక్క ఆస్తిపాస్తులు నాకేం అక్కర్లేదు. నాకు కావాల్సిందే ఒకటే ఒకటి, అది ప్రేమ. బాబా మస్తస్మాను చెప్తూ ఉంటారు. ఏమని? నన్ను ప్రేమించడం మీకు సాధ్యం కాదు. భగవంతుడి ప్రేమని పొందాలంటే ఆ భగవంతుడే ఆయన నీకు బహుమతి కింద ఇయ్యాలి తప్ప, ఏ మానవుడు కూడా భగవంతుని ప్రేమించగలిగినట్టు ప్రేమించలేము. అందుచేతే ఆయన ఈ యుగంలో, ఈ అవతార యుగంలో ప్రేమావతారుడి కింద వచ్చాడు. ఆ ప్రేమని ఆయన ఇస్తేనే మనం ఆయన్ని ప్రేమించగలుగుతాం. అంతే తప్ప మనం ఆ భగవంతుని ప్రేమించగలిగినట్టు మనం ప్రేమించలేము. Those who have indomitable courage to face willingly and cheerfully the worst calamities, who have unshakable faith in me, eager to fulfill my slightest wish at the cost of their happiness and comfort, they indeed truly love me. నిజంగా నన్ను ప్రేమించగలిగేటటువంటి వాళ్ళు ఎవళ్ళయ్యా అంటే, నీకు ఏ బాధకి లొంగనటువంటి వాడివై ఉండి అన్నీ ఇష్టపూర్వకంగా అన్నిటినీ వదిలిపెట్టేస్తూ చిరునవ్వుతో నువ్వు జీవితం జీవిస్తూ ఎంత విపరీతమైన ఘోరాతి ఘోరమైన విపత్తులు నీకు ఎదురైనప్పటికీ కూడా నీ యొక్క ఆయనలో ఉన్నట్టు నమ్మకం కదలించకుండా నిన్ను ఉంచి, అది బాబాకి కావాల్సింది ఏమిటి? అదొక్కటి చిన్నదైనా ఎంత విషయైనా బాబా కోరుకున్నదేమిటి అన్నది వాళ్ళు తెలుసుకుని వాళ్ళు అది ఇవ్వడానికి తయారైపోతారు. అంటే ప్రాపంచపరంగా వాళ్ళన్నీ వదిలిపెట్టేసుకొని ఇంక దేనికి వాళ్ళేమో ప్రతిఫలించరు ప్రాపంచపరంగా. అదేమిటి? వాళ్ళు
బాబా యొక్క ఆనందం, బాబా యొక్క జ జ కంఫర్ట్, ఆయన ఆయన ఆనందం ఇది ఎవళ్ళైతే వాళ్ళు కోరుకుంటారో వాళ్ళు నిజంగా బాబాని ప్రేమిస్తున్న వాళ్ళు. అదే నిజమైనటువంటి ప్రేమ. అంటే ప్రాపంచపరంగా అన్ని విపత్తులు ఎదుర్కొంటూ ఏమి దేనికి కూడా నువ్వు ఆయనలో ఉన్నటువంటి నమ్మకాన్ని, ఫెయిత్ అన్నారు ఇక్కడ. ఆయనలో ఉన్నటువంటి నమ్మకాన్ని నువ్వు విడవకుండా ఆయన్నే అంటిపెట్టుకొని, అంటే ఆయన కొంగుని పట్టుకొని నువ్వే నాకు గతి అన్నటువంటి స్థితిలో నువ్వు నీ యొక్క ఆనందాల్ని అన్ని రకాల నీ సుఖాల్ని అన్నిటిని వదిలిపెట్టేస్తూ ఆయనే కనుక నువ్వు ప్రేమించగలిగినట్టయితే అదే నిజమైనటువంటి ప్రేమ. ఇన్ ప్రపోర్షన్ టు ది లవ్ దట్ యు హ్యావ్ ఫర్ మీ, అట్ సమ్ సచ్ మూమెంట్స్ యు విల్ హేట్ మీ ఆల్సో. నీకు ఇది కూడా ఒక గమ్మత్తైనటువంటి స్టేట్మెంట్ బాబా ఇచ్చింది. మనకి బాబా మీదేమో విపరీతమైనటువంటి ప్రేమ ఉండొచ్చు. ఎంత ప్రేమ ఉన్నా అది ఒక్కొక్క సమయంలో నువ్వు ఆయన్ని ద్వేషిస్తావు కూడాను. ఆ ప్రేమకి సమానంగా నువ్వు ద్వేషిస్తావు కూడాను. ఎంచేతంటే ఆ జీవితంలో కొన్ని కొన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో నిన్ను ప్రేమించడం వల్లే నాకు ఇవన్నీ వస్తున్నాయి అనేటువంటి పరిస్థితి కూడా మనకి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని మనం ద్వేషిస్తాం కూడాను. దిస్ హేట్రెడ్ ఆర్ రిపల్షన్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై యూ వెన్ ఐ ఆమ్ ట్రయింగ్ టు అట్రాక్ట్ యూ టువర్డ్స్ మీ బై మై ఇంటర్నల్ లవ్. దీనికి కారణం ఏమిటంటే నీకు ఆ ద్వేషము నా నుంచి విముఖత, ఇవన్నీ కూడా అన్నిటిని దాన్ని ఎదుర్కొంటూ నువ్వు నాకు అర్పించుకుంటున్నావు. అది ఎందుకు అర్పించుకుంటున్నావు? నువ్వు నా దగ్గరికి అవ్వాలన్నటువంటి ప్రేమతో నిన్నేమో కేవలము ఇంకా ఇంకా నిన్ను అట్రాక్ట్ చేయాలి, నిన్ను నిన్ను నా వైపు తిప్పుకోవాలి అన్నటువంటి నా అంతర్గతమైన ఇంటర్నల్ లవ్ అన్నారు. ఇదేమో ఇటాలిక్స్ లో పెట్టారు బాబా. ఆయన ప్రేమని టువర్డ్స్ మీ బై మై ఇంటర్నల్ లవ్, నా అంతర్గతమైన ప్రేమతో నిన్ను నా వైపు తిప్పుకోవాలని నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా వైపు ఆకర్షింపబడాలని నా కోరిక. అంచేత నా అంతర్గతమైనటువంటి నా ప్రేమతో నిన్ను నా వైపు తిప్పుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాను. నువ్వు దానికేమో కొంత విముఖత చూపిస్తూ ఉంటావు. అయినప్పటికీ కూడా నేను తీవ్రంగా నిన్ను నా వైపు ఆకర్షించుకోవాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇన్ టైమ్ యూ విల్ బిగిన్ టు రెస్పాండ్ టు మై లవ్ విత్ ఈక్వల్ ఫోర్స్. అప్పుడప్పుడు నా ప్రేమకి సమానంగా నువ్వేమో నా వైపుకి ఆకర్షితం అవుతూ ఉంటావు. అంతే తీవ్రమైనటువంటి ఫోర్స్తో నా వైపు తిరుగుతూ ఉంటావు. అండ్ దెన్ ద ఫోర్స్ ఆఫ్ మై లవ్ విల్ స్లో డౌన్. అప్పుడు నేను నిన్ను నా వైపు ఆకర్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా కదా, అంటే బాబా ప్రయత్నం చేస్తున్నారు కదా, అప్పుడేమో ఆయన మన వైపు తన ప్రేమని తగ్గిస్తాడట. తన వైపు ఆకర్షించుకోవడం ఆయన తగ్గిస్తాడు. అప్పుడు ఐ షల్ బికమ్ ఇండిఫరెంట్. నీ యొక్క పరిస్థితులకి నేను ఏమీ కూడా నేను పట్టించుకోను. నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావో నేను చూస్తాను. నేను తీవ్రంగా నిన్ను నా వైపు నా వైపు తిప్పుకోవాలని ఇప్పటిదాకా ప్రయత్నించా. కానీ నువ్వు ఒకానొక సమయం వస్తుంది, ఆ ప్రేమని సమానమైనటువంటి ఫోర్స్‌తో బాబా వైపు తిరుగుతావు. అప్పుడు ఆయన నిన్ను పట్టించుకోట. అప్పుడు ఆయన మన యొక్క ప్రేమను చూస్తాడు. ఎంత దాకా ఉన్నాదో అని, మనం ఎంత స్పందిస్తాము ఆయన వైపు అన్నది అప్పుడు చూస్తాడట. అంచేత లవ్ మీ అండ్ యూ విల్ ఫైండ్ మీ. మీరు నన్ను ప్రేమించినట్టయితే నన్ను కనుగొంటారు. ద ఓన్లీ ప్రైజ్ ఆస్క్డ్ ఫర్ ఈజ్ లవ్. ఒకటే నేను అడుగుతున్నది ఏమిటయ్యా అంటే నీ నుంచి ప్రేమ అన్నది. స్పిరిచువాలిటీ ఈజ్ ఆఫర్డ్ యాజ్ అ బ్లూట్. నేను అంటే ఇక్కడ ఆధ్యాత్మికత అన్నది మీకు కోకొల్లలు దోపిడీ చేస్తున్నాను నా దగ్గర నుంచి, మీకు ఇచ్చేస్తున్నాను, ఎంతో దోపిడీ చేస్తున్న ఆధ్యాత్మికత అన్నది. లవ్ అలోన్ విల్ గెట్ ద లయన్స్ షేర్.
నువ్వు తీసుకోవడానికి నువ్వు ఎంత తీవ్రంగా ప్రేమిస్తావో నన్ను, అప్పుడు నీకు అంత అధికంగా నీకు దక్కుతుంది. అంటే సింహం అన్నీ తిందట. దానికి కడుపు నిండిపోతే తినేసి మిగతాది వదిలిపెట్టేస్తుంటాం మిగతా జంతువుల గురించి. నువ్వు ఆ విధంగా నీవు కావాల్సింది నీకేమిటి? ఆ ప్రేమ. నీ షేర్ ఏంటి? నీకు కావాల్సింది ప్రేమ. అదేమో నేను నీకు ఇయ్యడానికి సిద్ధంగా ఉంటున్నా. ఎప్పుడు నువ్వు నా వైపు కనుక నీ షేరును తీసుకోవడానికి సిద్ధంగా అయినప్పుడు. ఆధ్యాత్మికతని నువ్వు గలగాలి. స్పిరిచువాలిటీ ఈజ్ ఆఫర్డ్ యాస్ ఎ లూట్ అన్నారు. ఆధ్యాత్మికతని నువ్వు దోపిడీ చేసుకొని నువ్వు పొందాలి అంతే తప్ప. ఆ విధంగా నీ ప్రేమ ఉండాలి. లవ్ మీ అండ్ లెట్ గాడ్ లవ్ అస్. నన్ను ప్రేమించండి. ఆ భగవంతుడును మనని ప్రేమించేట్లాగా చేయండి. అప్పుడప్పుడు బాబా తను భగవంతుడు అయినప్పటికీ కూడా తను మెహర్ బాబా అన్నటువంటిది గుర్తు చేస్తూ ఉంటారు. నేను భగవంతుడినే అయినప్పటికీ కూడా లెట్ మీ అండ్ లెట్ గాడ్ లవ్ అస్. భగవంతుడు మనందరినీ ప్రేమించేట్లాగా నన్ను ప్రేమించండి అని బాబా చెప్తూ, దట్ ఈస్ వాట్ ఐ వాంట్. అదొకటే నాకు కావాల్సింది, నా కోరిక. వెన్ యూ లవ్ బాబా, గాడ్ విల్ లవ్ యూ అండ్ గాడ్స్ లవింగ్ మీన్స్ ఎవ్రీథింగ్. బాబాని నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా ప్రేమిస్తావో అప్పుడేమో భగవంతుడు నిన్ను ప్రేమిస్తాడు. అంతేకాకుండా భగవంతుడు నిన్ను ప్రేమించడం అంటే ఏమిటి? దాని అర్థము సర్వస్వము నీకు ఇచ్చినట్టే ఆయన. ఆ సర్వస్వం ఏమిటి? ముక్తి. అంతా చివరికి ముక్తికే దారితీస్తుంది కదా! అంటే మరో జన్మ లేకుండా నువ్వు ఎప్పుడైతే నన్ను నీ వైపు తిప్పుకొని నన్ను ఎంతగా ప్రేమిస్తావో భగవంతుడు నిన్ను అంతగా ప్రేమిస్తాడు. తిన్నగా నిన్నేమో సర్వస్వము నీకు అర్పిస్తాడు. అంటే నువ్వు ముక్తి పొందితే సర్వస్వం భగవంతుడిలో చేరిపోతావు కదా! అప్పుడు ప్రపంచం అంతా నీదే అవుతుంది కదా! ఆ విధంగా ఆయన ప్రేమించాలట. యూ కెనాట్ లవ్ మీ యాజ్ ఐ హావ్ టు బి లవ్డ్. మరి బాబా హెచ్చరిస్తున్నారు. నేను ఏ విధంగా ప్రేమించబడతానో అంత ఎత్తులో నువ్వు ప్రేమించలేకపోతున్నావు. టు డూ దట్ యూ మస్ట్ ఫస్ట్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ మై లవ్. ఇందాక చెప్తున్నాం కదా! ఎవరు నన్ను ప్రేమించగలిగినట్టుగా ప్రేమించలేరు అంటే, ఆయన కనుక మనకి ఆ ప్రేమని బహుమతి కింద మనకిస్తాడట. అప్పుడే మనం ఆయన్ని ప్రేమించగలం. అంతదాకా మనం ప్రేమిస్తున్నాం అనుకుంటాం. కానీ ఆయన మన నిజమైనటువంటి విధంగా ఆయన ప్రేమించలేకపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆయన ఆ ప్రియతముడి యొక్క బహుమతి కింద ఆ ప్రేమనిస్తాడో అప్పుడేమో మనం ఆయన్ని ప్రేమించగలుగుతాం. టు లవ్ ది మాస్టర్ ఈజ్ టు లవ్ ఆల్. సద్గురువుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో సర్వస్వాన్ని నువ్వు ప్రేమిస్తున్నట్టే. నాట్ మియర్లీ సింబాలికల్లీ ఏదో మాట వరుసకి ప్రతీకంగా నువ్వు ప్రేమించడం కాదు. బట్ యాక్చువల్లీ నిజంగా, నిజానికి నువ్వు ఆయన్ని ఎప్పుడైతే నువ్వు సద్గురువుని ప్రేమిస్తావో అప్పుడు ఫర్ వాట్ ది మాస్టర్ రిసీవ్స్ ఆన్ ది ఇన్నర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. అప్పుడేమో నీ యొక్క సద్గురువు ఆయన అంతర్గతమైనటువంటి మార్గాల్లో తీసుకెళ్ళి ఆయన నీకు ఆ ప్లేన్స్ ఉన్నాయి కదా! ఆ భూమికల్లో నీ చైతన్యాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు అంతర్గతంగా. హీ స్పిరిచువలైజెస్ అండ్ డిస్ట్రిబ్యూట్స్. నిన్నేమో నీకు ఆధ్యాత్మికతని నీకు ఇచ్చి తర్వాత దాన్ని నీ ప్రేమ ఎంత ఉందో ఆ సద్గురువు కూడా దానికి సమానంగా అంతర్గతంగా నేను భూమికల్లో తీసుకుంటూ నీ చైతన్యాన్ని కూడా భగవంతుడి వైపు ఆయనేమో నిన్ను ఇచ్చి నిన్ను తీసుకెడుతూ ఉంటాడు. వెన్ వీ లవ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ వీ గివ్ ఆల్ అవర్ గుడ్ అండ్ బ్యాడ్. మనం హృదయాంతరాల్లోంచి ఆయన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో మనం మనలో ఉన్నటువంటి మంచి చెడు అన్నీ కూడా ఆయనకి అర్పిస్తాం. ఈవెన్ అవర్ ట్రబుల్స్, మన ఇబ్బందులు కూడా అవి కూడా ఆయనకు రప్పిస్తాం. ద లవర్ గివ్స్ ఎవ్రీథింగ్, డిమాండ్స్ నథింగ్. ఇది ఇందాక వచ్చేసింది, రిపీట్ అవుతుంది, సారీ. ద మోర్ యూ లవ్ మీ ద సూనర్
You will discard the falsehood you have chosen to hide under that hoodwinks you into believing you what you are not. నువ్వు ఎప్పుడైతే నన్ను అంతర్గతంగా ఎంతగా ప్రేమిస్తావో అంత త్వరితంగా నిన్నేమో ఈ అసత్యాన్ని నువ్వు వదిలిపెడతావు. అంతేకాకుండా నువ్వు ఇప్పటిదాకా నిన్ను మోసగిస్తోంది ఏమిటి? ఏమైనా మోసగిస్తోంది ఈ ప్రపంచం? నువ్వేమో నువ్వు ఏది అవునో అది కాదని, నువ్వు కాదనుకున్నది నువ్వు అవునని, బాబా బాబాయే మనలో ఉన్నాడని, అది నిన్ను నమ్మించేట్లాగా నిన్నేమో ఆ ప్రేమ అసత్యాన్ని వదిలిపెట్టి సత్యం వైపే నిన్ను తీసుకెడుతుంటుంది. యువర్ లవ్ ఫర్ మీ విల్ వియర్ త్రూ యువర్ ఫాల్స్‌నెస్ అండ్ మేక్ యూ రియలైజ్ ద సెల్ఫ్ దట్ యూ ట్రూలీ ఆర్. నీ యొక్క ప్రేమే నిన్ను ఈ అసత్యాల ద్వారా నేను తీసుకెళ్ళి నీ ప్రేమ అవి అసత్యాల్ని వదిలిపెట్టి అంటే అవి ఫాల్స్‌నెస్ నీ అసత్యాలను వదిలిపెట్టి నిన్ను నీ యొక్క ఆత్మ అదేమిటి పరమాత్మ ఇక్కడ క్యాపిటల్ పెట్టారు సెల్ఫ్. నువ్వు పరమాత్మవి, నిజంగా నువ్వు పరమాత్మవి అన్నటువంటిది నిన్ను నమ్మించేట్లాగా నువ్వు అనుభూతి పొందేట్లాగా నేను చేస్తుంది. ఎప్పటిదాకా నువ్వేమనుకుంటున్నావు? నేను జీవాత్మని అనుకుంటున్నావు. ఆ జీవాత్మ నుంచి నేనే ఆ పరమాత్మని అన్నటువంటి ఆ స్థితికి నిన్ను తీసుకెడతాయి నీ ప్రేమ ద్వారా. వెన్ యూ లవ్ యూ గివ్. నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ఇస్తావు. వెన్ యూ ఫాల్ ఇన్ లవ్ యూ వాంట్. నువ్వు ప్రేమలో పడ్డావు అంటే నువ్వేమో అడుగుతావు. కానీ లవ్ మీ ఇన్ ఎనీ వే యూ లైక్. నువ్వు ఏ విధంగా అయినా నన్ను ప్రేమించు, బట్ లవ్ మీ. కానీ నన్ను ప్రేమించండి అని బాబా చెప్తూ ఇట్ ఈస్ ఆల్ ద సేమ్. నువ్వు ఏ విధంగా ప్రేమించినా కూడా అది ఒకటే. ఐ యామ్ ప్యూర్. నేను పవిత్రతని. ద సోర్స్ ఆఫ్ ప్యూరిటీ నాలో పవిత్రత అనేటువంటి మూలం నాలో ఉంది. నేనే ఆ పవిత్రాన్ని. సో ఐ కన్జ్యూమ్ ఆల్ వీక్‌నెసెస్. నీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నేను తీసేసుకుంటాను. ఇన్ మై ఫైర్ ఆఫ్ లవ్. అది ఎలాగా? నువ్వు ప్రేమించినటువంటి తీవ్రత మీద ఆధారపడి ఆ ప్రేమలో నిన్నేమో నీ బలహీనతలన్నిటినీ నీకు నీలోంచి తీసేసుకుంటాను. గివ్ యువర్ సిన్స్. నీ తప్పులు, నువ్వు చేసిన పాపాలన్నీ కూడా నాకిచ్చేయండి. నీ బలహీనత వీక్‌నెసెస్ కూడా నాకిచ్చేయండి. నీలో ఉన్నట్టు మంచితనం అంతా కూడా నాకిచ్చేసేయండి. బట్ గివ్, కానీ ఇయ్యండి అని బాబా మనలో ఉన్న చెడునంతా ఆయనకిచ్చేయమని ఆయన మరీ ఒత్తి మనకి చెప్తున్నారు. ఆ విధంగా మనం చేసినప్పుడు ఆయన తీవ్రత మీద, మన ప్రేమ యొక్క తీవ్రత మీద ఆధారపడి ఆయన ఎవరో మనకి తెలుస్తుంది. మనము ఎవరో మనకు తెలుస్తుంది. అంటే లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ బాబా అండ్ యూ విల్ ఫైండ్ దట్ యూ ఇటర్నల్లీ యువర్ బాబా. నిన్ను నువ్వు కనుక బాబాలో కోల్పోయినట్టయితే నువ్వు ఏమని తెలుసుకుంటావు? నేను అనంతంగా మొదటి నుంచి నేను బాబానే అని నీకు తెలుసుకుంటావు. టు లవ్ టు లవ్ గాడ్ ఇన్ ది మోస్ట్ ప్రాక్టికల్ వే ఇస్ టు లవ్ అవర్ ఫెలో బీయింగ్స్. ఇక్కడేమో ఏ విధంగా ప్రేమించాలన్నది ఇక్కడ చెప్తున్నారు. నువ్వు ప్రేమించడం అనేది కనుక నేర్చుకోవాలనుకున్నట్టయితే ఏమని చేయాలి? నువ్వు నీ యొక్క తోటి మానవుల్ని నువ్వు ప్రేమించడం నేర్చుకో. ఇఫ్ వి ఫీల్ ఫర్ అదర్స్ ఇన్ ది సేమ్ వే యాజ్ వి ఫీల్ అవర్ ఓన్ డియర్ వన్స్, వి లవ్ గాడ్. నువ్వు నీ యొక్క ప్రియతములైన నీ దగ్గర వాళ్ళ నుంచి ఎంతైతే నువ్వు అనుభూతి చెందుతావో అది అందరి గురించి కూడా నువ్వు ఆ విధంగానే నువ్వు అనుకున్నట్టయితే నువ్వు భగవంతుని ప్రేమించిన వాడు అవుతున్నావు. ఇఫ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్ వి లుక్ వితిన్ అవర్ సెల్వ్స్, వి ఆర్ లవింగ్ గాడ్. మిగతా వాళ్ళలో తప్పులు ఎంచకుండా నీలో ఉన్న కనుక నువ్వు ఎంచుకున్నట్టయితే నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్టే. ఇఫ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రాబింగ్ అదర్స్ టు హెల్ప్ అవర్ సెల్వ్స్, వి రాబ్ అవర్ సెల్వ్స్ టు హెల్ప్ అదర్స్, వి ఆర్ లవింగ్ గాడ్. మిగతా వాళ్ళని దోచుకుంటూ నువ్వు జీవించే కన్నా
నిన్ను నువ్వు దోచుకుంటూ మిగతా వాళ్ళకి కనుక ఇచ్చినట్టయితే మీరు భగవంతుని ప్రేమిస్తున్నట్టే. ఇఫ్ వి సఫర్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ అదర్స్ అండ్ ఫీల్ హ్యాపీ ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్, యూ ఆర్ లవింగ్ గాడ్. మిగతా వాళ్ళ బాధలన్నీ నా బాధలే అని చేసుకుంటూ, నీ యొక్క ఆనందాలే మిగతా వాళ్ళ ఆనందాలు అని అనుకుంటూ నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా పరిగణించగలుగుతావో నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్టే. If instead of worrying over our own misfortunes, we think of ourselves more fortunate than many, many others, you are loving God. నువ్వు కనుక నువ్వు చాలా దురదృష్టవంతుడివి అని అనుకునే కన్నా, నేను అందరికన్నా చాలా చాలా అదృష్టవంతుడిని. ఎంచేతంటే నేను భగవంతుని ప్రేమిస్తున్నాను కాబట్టి. అలాగా నువ్వు కనుక నువ్వు అనుకున్నట్టయితే నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్టే. ఇఫ్ వి ఎండ్యూర్ అవర్ lot with patience and contentment, accepting it as His will, we are loving God. నీకు ఉన్న దానితో నువ్వు సంతృప్తి పడుతూ ఉంటుంటే నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్టే. ఇంకేమి ఆశించకుండా నువ్వు ఆయన యొక్క ఇచ్చ ఇలా ఉందని తెలుసుకుని నీకు ఉన్న దాంతో సంతృప్తి పడుతూ ఉంటే నువ్వు భగవంతుడిని ప్రేమిస్తున్నట్టే. ఇఫ్ వి అండర్స్టాండ్ అండ్ ఫీల్ that the greatest act of devotion and worship to God is not hurt or harm any of His beings, we are loving God. నువ్వు నిజమైనటువంటి అర్పణ నువ్వు ఏమిటంటే ఆయన యొక్క ఆయన చెందినటువంటి వాళ్ళని ఎవరిని కూడా నువ్వు బాధ పెట్టకుండా వాళ్ళ బాధల్ని నువ్వు తీసుకుంటూ ఆయనకి కనుక నువ్వు ఆయనకి భక్తితో నువ్వు అంకితం అయినట్టయితే అదే నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్టే. టు లవ్ గాడ్ యాజ్ హి ఆట్ టు బి లవ్డ్, వీ మస్ట్ లివ్ ఫర్ గాడ్ అండ్ డై ఫర్ గాడ్, నోయింగ్ దట్ ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్ అండ్ ఫైండ్ హిమ్ యాజ్ అవర్ ఓన్ సెల్ఫ్. నువ్వు కనుక నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్టు ఉన్నట్టయితే నువ్వు భగవంతుడు మనం ఎలా ప్రేమించాలో ఆ విధంగా ప్రేమిస్తూ అని ఆయన గురించే జీవించి ఆయన గురించే మరణించాలి అన్నటువంటి భావంతో కనుక నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు నీ గమ్యానికి నువ్వు చేరుకోవడమే కాకుండా నువ్వే ఆ భగవంతుడు అని నువ్వు తెలుసుకుంటావు. ఈ విధంగా నువ్వు భగవంతుణ్ణి ప్రేమించడం నువ్వు నేర్చుకో అని బాబా కొన్ని భగవంతుని ప్రేమించగలిగిన విషయాలు చెప్పారు. ద స్లైటెస్ట్ షో ఆఫ్ ది హిపోక్రసీ ఆర్ డిజానెస్టీ కీప్స్ యూ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడ బాబాకి ఇష్టం లేనిది ఏంటంటే హిపోక్రసీ. హిపోక్రసీ అంటే ఏమిటి? నీ మనసులో ఉన్నది ఒకటి, పైకి చూపించేది ఇంకొకటి. నువ్వు పైకి చూపించేది నీ మనసులో లేదు, కానీ నువ్వు కపటత్వాన్ని నువ్వు ఆశించావు. ఆ డిజానెస్టీ ఆ యొక్క నమ్మకం లేనటువంటి విధంగా నువ్వు జీవించినట్టయితే, అంటే మనసులో ఏముందో నువ్వు ఎలాంటి వాడవో అలాగే ప్రపంచానికి కూడా కనిపించాలి. కానీ నువ్వు ప్రపంచానికి వేరే విధంగా కనిపిస్తూ నీ యొక్క నిజమైనటువంటి స్థితిని నువ్వు కప్పేపించుకుంటుంటే అది కపటత్వం అంటారు. ఆ కపటత్వాన్ని బాబా క్షమించనన్నాడు. సో లవ్ గాడ్ ఆనెస్ట్లీ అండ్ యూ విల్ ఫైండ్ దట్ బాబా ఈజ్ వన్ విత్ గాడ్. భగవంతుని కనుక నువ్వు నిజాయితీతో ప్రేమించినట్టయితే ఆ బాబాయే నీలో ఉన్నాడు అన్నటువంటి బాబాయే ఆ భగవంతుడు అన్నది నీకు తెలుస్తుంది. అవతార్ కొన్ని చదివేసి ఆపేస్తానండి. ఇఫ్ యూ హ్యావ్ దట్ లవ్ ఫర్ మీ దట్ సెయింట్ ఫ్రాన్సిస్ హ్యాడ్ ఫర్ జీసస్, దెన్ నాట్ ఓన్లీ విల్ యూ రియలైజ్ మీ బట్ యూ విల్ ప్లీజ్ మీ. సెయింట్ ఫ్రాన్సిస్ అన్న అతను భగవంతుడు చాలా తీవ్రంగా ప్రేమించాడు. ఆ విధంగా కనుక నువ్వు ప్రేమించగలిగినట్టయితే ఆయన జీసస్ని ఎంతగా ప్రేమించాడో అంతగా నువ్వు కనుక నన్ను ప్రేమించగలిగినట్టయితే అప్పుడు నేనెవరినో నీకు తెలుసుకుంటావు. అంతేకాకుండా నన్ను ఎంతో సంతోషపెట్టిన వాడివి అవుతావు అని బాబా ఇక్కడ చెప్తున్నారు. వన్ సింగిల్ పర్సన్ హూ రియల్లీ లవ్స్ మీ కెన్ మూవ్ ది హోల్ వరల్డ్. ఒక్క మనిషి నన్ను నిజంగా ప్రేమించగలిగినట్టయితే అతను ఒక్కడు ప్రపంచాన్ని అంతా కదిలించగలిగినటువంటి గొప్ప వాడు అవుతాడు. పీపుల్ వీప్
People weep at the sight of me and find themselves loving me even when they say they don't love God. నన్ను చూడగానే బాబాని చూడగానే అంటున్నారన్నమాట. బాబాని చూడగానే కొంతమంది ఏడుపొచ్చేస్తుంది. వాళ్ళ కళ్ళమ్మట నీళ్లొచ్చేస్తాయి. అలాగా అలాంటి పరిస్థితి ఎలాగా వస్తుందంటే, నేను వాళ్ళని భగవంతుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, అంతగా బాబాని కనుక ప్రేమించినట్టయితే, ఆయన్ని చూడగానే ఆ భగవంతుడే జ్ఞాపకం వచ్చి, వాళ్ళ కంఠమాట నీళ్లొచ్చేస్తాయట. ఇట్ ఈస్ బికాజ్ ఐ యామ్ డిజైర్‌లెస్. ఎంచేత బాబాకి కోరికలేం లేవు. ఆయన కోరికలు లేనటువంటి వాడు. ఐ యామ్ కంప్లీట్‌లీ ఫ్రీ ఆఫ్ డిజైర్స్ అండ్ ఐ యామ్ ఫుల్ ఆఫ్ ఓన్లీ లవ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్. నాకు కోరికలు లేకపోవడమే కాకుండా తల నుంచి పాదాల దాకా నేను పూర్తిగా ప్రేమతో నిండిన వాడిని. దిస్ ఇన్‌స్పైర్స్ ఆల్ టు లవ్ మీ. అదే అందరిని కూడా తీవ్రంగా తన్ను ప్రేమించేట్లాగా చేస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా పన్నగేశ్వరరావు గారు. ఇక్కడితో ఆపేస్తాను. జై బాబా. జై బాబా సుందరయ్య గారు. మన దేవి ప్రయత్నం ఇచ్చి ప్రకారం ఈరోజు కార్యక్రమం ఈ విధంగా నిర్వర్తించుకుంటున్నాం. అయితే మనకి ఆర్తి సమయం వచ్చింది కాబట్టి ఒక నిమిషం బాలరాజు గారు ఒక నిమిషం నామం చెప్తారా? జై బాబా బాలరాజు ఒక నిమిషం నామం చెప్పండి. జై సచితానంద పరమానంద మేరుబా